హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభం వైబ్స్. వాట్ టు డే వన్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయమ్మా? చెప్పండి. ఇంకా వచ్చేసింది కదా, ఇంకా మొత్తం అంతా అయిపోయింది గురువారం. సో టాక్ కూడా మిక్స్డ్ రివ్యూస్ అండ్ ఆ రేటింగ్ చూసుకుంటే 0లు ఇస్తున్నారు, 1.5లు ఇస్తున్నారు, 1 ఇస్తున్నారు. అసలు ఆ రేటింగ్లకి కొదువే లేదమ్మా. బట్ అసలు ఎన్టీఆర్ స్టామినా ఏంటో, ఎన్టీఆర్ అసలు రన్నింగ్ ఏంటో నాకు అర్థం కాదు భయ్యా. అసలు తన డే వన్స్ మాత్రము ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ పెడతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ బచ్ పెడతాడు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్రేజ్ పెడతాడు. బట్ ఇప్పుడు కూడా అదే జరిగింది ఒక డబ్ మూవీకి, హిందీ డబ్ మూవీకి. అందులో బుకింగ్స్ అస్సలు లేవు. సో పోని డే వన్ దేవర రేంజ్ లో పెడుతున్నారా? అస్సలు లేదు. సో దేవర కొన్ని అయిపోయిందా? లేదు. సో ఒక హిందీ డబ్బుడు మూవీకి అసలు తెలుగు స్టేట్స్ లో బుకింగ్సే లేవు. బట్ అలాంటిది ఆఫ్లైన్ లో ఫ్యాన్స్ మాత్రం మామూలుగా తగిలేదు టికెట్లు అయితే. సో ఎందుకంటే ఆ టికెట్స్ ఆ ఫస్ట్ డే వచ్చిన కలెక్షన్స్ చెప్తున్నాయి. ఇంకా ఎంత వచ్చింది భయ్యా? ఇంకా డే వన్ కలెక్షన్స్ వరల్డ్ వైడ్ మొత్తం అంటే ఇక ఏమీ లేదు భయ్యా. ఇప్పటి వరకు అయితే టీము అస్సలు రిలీజ్ చేయలేదు. ఎంత వచ్చిందో కూడా. ఇంకోటి తెలుసా, ప్రతి ఒక్కరు కూడా వెబ్సైట్లో వాళ్ళ ఇష్టం కొద్ది వేస్తున్నారు, కానీ ఒకటైతే చెప్పట్లేదు నైజాం కలెక్షన్స్ ఎంత అని. ఎందుకంటే టీం కూడా ఇంతవరకు విడుదల చేయలేదు ఎంత అని. సో ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకుని నైజాంని అండ్ నేను ఇంత అని ఎక్స్పెక్ట్ చేశా. సో దాన్ని కలుపుకొని సో మొత్తానికి ఈ ఎస్టిమేట్ చెప్తున్నాను అనమాట. సో ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు చెప్పింది ఎస్టిమేటే, రియల్ ఫిగర్ కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు మొత్తం కలిపి భయ్య వరల్డ్ వైడ్ వార్ 2 కలెక్ట్ చేసింది అక్షరాల 95 కోట్లు, 96 కోట్లు అంతే భయ్య. సో 100 కోట్లకి జస్ట్ మిస్ అయిపోయాడు ఎన్టీఆర్. సో హ్యాట్రిక్ 100 కోట్లు క్రాసింగ్ ఓపెనింగ్ మిస్ అయిపోయాడు. సో ఇలాంటి ఆఫర్ మళ్ళీ రాదమ్మా. సో మొత్తానికి ఎన్టీఆర్ అయితే మిస్ అయిపోయాడు. ప్రభాస్ ఇప్పుడు ఆ పొజిషన్ లో ఉన్నాడు. ఎన్టీఆర్ ఖచ్చితంగా ఆ రికార్డ్ని కొడతాడు అనుకున్నారు, బట్ నో, కొట్టలేకపోయాడు. సో మొత్తానికి అయితే ఇంకా నెక్స్ట్ సినిమాలతో కొడతాడా అంటే ఇంకా హ్యాట్రిక్ 100 కోట్ల గ్రాసింగ్ వచ్చే సినిమాలు ఉన్నాయి కానీ బట్ అది ఎప్పుడు కావాలి? సో ఇంకా 5 ఏళ్ళు 10 ఏళ్ళు కావాలి. సో మొత్తానికి అయితే ఇప్పుడైతే జస్ట్ మిస్ అయిపోయాడు. ఇంకేం చేయలేం. 95 కోట్లు గ్రాస్ అయితే పెట్టింది. సో ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ పుల్ అని చెప్పాలి. ఎందుకంటే హిందీ వాళ్ళు ఫుల్ చేతులెత్తేశారు. అసలు వార్ 1కు వచ్చిన కలెక్షన్స్ రాలేదు. 30 crores అంతే ఓపెనింగ్ అక్కడ. సో మొత్తం అంతా ఇక్కడే గుంజాడనమాట. ఇంక ఏం చేస్తాడు? ఇక ఏం చేయలేం కదా. సో మొత్తానికి అయితే అక్కడ హిందీలో వచ్చిన గ్రాస్ కంటే ఇక్కడ తెలుగులో వచ్చిన గ్రాసే ఎక్కువ. సో మొత్తానికి ఇది భయ్యా ఇక డే వన్ గ్రాస్ గురించి చెప్పాలంటే. సో ఇంకొక విషయం ఏంటంటే డే 2 కలెక్షన్స్ బుక్ మై షోలో చూడాలి. ర్యాంప్ పేజ్ క్రియేట్ చేస్తున్నాడు. టైగర్ మాస్ అంటే ఏంటో చూస్తున్నాడు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ టాక్ తో ఎన్టీఆర్ ఎలా ఊచకోత కోయగలడు అని అసలు ఎంతమంది రేటింగ్లు 1 ఇచ్చాడు, 2 ఇచ్చాడు అండ్ హాఫ్ ఇచ్చాడు. కొంతమంది అయితే రేటింగ్ కూడా ఇవ్వలేదు. బట్ డే 2 వారియర్ రేంజ్ లో దూసుకుపోతున్నాడు. అసలు కలెక్షన్స్ మాత్రము కుమ్మైపోతుంది డే 2. అందులో ఎటువంటి సందేహం లేదు. తెలుగు నుంచి అండ్ హిందీ నుంచి టోటల్ వరల్డ్ వైడ్ నుంచి అయితే కుమ్మైపోతుంది భయ్య. గ్రేటర్ దాన్ డే 1 రాబోతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. సో చూడాలి ఎంత కట్ చేయబోతుంది సినిమా అయితే. అండ్ మీకు అనిపిస్తుంది ఎంత కట్ చేయబోతుంది సినిమా? తప్పకుండా తెలియజేయండి. ఇంకా కలిసాం, సబ్స్క్రైబ్ చేసుకుని మరి వెళ్ళండి ప్లీజ్. సబ్స్క్రైబ్ షో 1.